చూస్తున్నాం విజయ్ సర్కార్ తీసుకున్న ఓ నిర్ణయం తమిళనాడు రాజకీయాల్లో రచ్చలేపుతోంది. ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ CEO అర్చనా కల్పతికి ఆలయాల ట్రస్టీల ఎంపిక కమిటీలో చోటు కల్పించడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. సినీ నిర్మాతకు దేవాదాయ శాఖ కమిటీలో చోటు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తనతో భారీ సినిమాలు నిర్మించినందుకే అర్చనాకు విజయ్ పదవి కట్టబెట్టాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయినా తమిళనాడు సర్కార్ తన నిర్ణయాన్ని పూర్తిగా సమర్థించుకుంది. అర్చనా కల్పతి ఉన్నత విద్యావంతురాలు, సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ అని అన్ని అర్హతలు చూసే ఎంపిక చేశామని స్పష్టం చేస్తుంది. విజయ్ సీఎం అయినప్పటి నుంచి వరుసగా సినిమా పరిశ్రమలోని వారికి కీలక పదవుల్లో నియమిస్తుండటం అనేక వివాదాలకు తావితీస్తోంది. తన స్నేహితులకు పదవులు కట్టబెడుతున్నారన్న విమర్శలు వస్తున్నా దళపతి మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, సీఎం విజయ్ ఇప్పటికే కూడా కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే ఇందులో కొన్ని వివాదాస్పద నిర్ణయాలు కూడా చాలా ఎక్కువగానే తీసుకుంటారని మనం చెప్పుకోవచ్చు. తాజాగా ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ CEO గా ఉన్నటువంటి అర్చనా కల్పవతికి ఆలయాలు అంటే దేవాదాయ శాఖలో ఆలయాల ట్రస్టీల ఎంపికలో ఒక కమిటీలో సభ్యులుగా నియమించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదం అవడం జరిగింది. అయితే ఏదైతే అర్చనా కల్పతికి సంబంధించి ఆమె చాలా సక్సెస్ఫుల్ ఉమెన్, అందువల్లనే కష్టపడి అంటే పైకి రావడం జరిగింది. కాబట్టి ఆమెకి ఈ కమిటీలో కనుక అవకాశం కల్పిస్తే దేవాదాయ శాఖలో ఏదైతే అంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పురాతన ఆలయాలు కావచ్చు, లేదంటే రక్షణ కోసం కావచ్చు, లేదంటే దేవాదాయ శాఖను మరింత ముందుకు తీసుకునేందుకు కొన్ని రకాల చర్యలు ఆమె సలహాలు సూచనలు ఉంటాయి ప్రభుత్వానికి. అందువల్లనే ఈ కమిటీలో ఆమెకి కొన్ని కీలక బాధ్యతలు అప్పగించడం జరిగిందంటూ కూడా ప్రభుత్వ పెద్దలు అంటే గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికే సీఎం పైన అనేక రకాల ఆరోపణలు స్థానికంగా ఉన్నటువంటి వివిధ పార్టీలు కావచ్చు, అదేవిధంగానే సినీ ప్రముఖులు కూడా ఆరోపణలు చేస్తున్నారు. కేవలం గతంలో విజయ్కి అత్యంత దగ్గరగా సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తులకి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం ఎంతవరకు కరెక్టు, తద్వారా ప్రభుత్వానికి అంటే చెడ్డ పేరు వస్తుంది. ఇప్పటికే కొన్ని శాఖలో అంటే సినీ ప్రముఖులుగా ఉన్నటువంటి కొంతమందికి అవకాశం కల్పించారు. అదే విధంగానే ఇప్పుడు అర్చనా కల్పవతికి అంటే గతంలో అంటే కొన్ని భారీ సినిమాలు విజయ్ ఆమె దర్శకత్వంలో అంటే చేయడం జరిగింది, నిర్మాతగా ఆమె వ్యవహరిస్తున్న సందర్భంలో. సో అందువల్లనే ఇప్పుడు ఆమెకి ఈ రకంగా అవకాశం దేవాదాయ శాఖలో ఇట్లా ఆలయాల ట్రస్టీల ఎంపికలో ఆమెకు అవకాశం కల్పించారు అనేటటువంటి విమర్శలు మాత్రం బలంగా ఉన్నాయి. అయితే ఇప్పటికే అంటే సినీ ప్రముఖులుగా ఉన్నటువంటి కొంతమందికి విజయ్ కొన్ని కీలక బాధ్యతలు ప్రభుత్వంలో కావచ్చు, లేదా ప్రభుత్వ శాఖల్లో అంటే ఇప్పటికే కూడా ఇవ్వడం జరిగింది. వాటిపైన కూడా రకరకాలుగా చర్చలు అయితే నడుస్తున్నాయి. సో ఎన్ని రకాల చర్చలు కానీ లేదా ఎన్ని రకాల ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా దళపతి మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. తాను అనుకున్నదే ప్రభుత్వంలో అంటే కొనసాగిస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఈ విషయంలో మాత్రం ఇప్పటికే ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థకు సంబంధించిన CEO అర్చనా కల్పవతికి విషయంలో మాత్రం మరింత విమర్శలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా బలంగా ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ గోపినాథ్.